कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ అబ్బా ఏంటండి మీరు వేళపాళ లేకుండా ఎవరైనా చూస్తారు వెళ్ళండి ఏంటండి మీరు చెప్తున్నాను కదా వెళ్ళమని వెళ్ళండి ఎప్పుడు చూసినా ఇంతే అబ్బా ఏంటండి అసలు
ఎక్కువరా నీకు? నన్నే పట్టుకుంటావా? Oh, come on, Sneha. What's wrong on this? Let's have fun. Come on. ఇంకొకసారి నా ఒంటి మీద చెయ్యి పడిందంటే ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. దిస్ ఇస్ టూ మచ్. స్టీఫెన్ తో నీ బిహేవియర్ ఏం బాగోలేదు. తను ఇక్కడికి రావడమే నీకు ఇష్టం లేదు. మొన్నేమో నోటుకొచ్చినట్టు మాట్లాడావు, ఈ రోజేమో చేయి చేసుకోవడం కాదు, వెణ్ణి చంపి పారేసిన పాపం లేదు. వీడేం చేశాడో తెలుసా? Come on, Sneha. ఏదో కొంపలు మునిగిపోయినట్టు పెద్ద ఇష్యూ చేస్తున్నావు. చూడ్డానికి చాలా బాగున్నావు. కావాలనిపించింది, ట్రై చేశాను. ఇష్టమైతే ఓకే, లేకపోతే లేదు. ఆడపిల్లలంటే నీకంత అలసైపోయారా? కనీసం పెళ్ళైన ఆడదాన్ని నీ ఫ్రెండ్ భార్యనన్న ఆలోచన కూడా లేదట్రా నీకు? కామంతో కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తిస్తున్నావు. స్టాప్ ఇట్ స్నేహ. ఏంటి పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? ఒక్క భర్త చెయ్యి తప్పిస్తే ఇంకో మగాడి చెయ్యి నీ ఒంటి మీద పడినట్టు పెద్ద ఫోజు కొడుతున్నానండి. అక్కడ మీ ఊళ్ళో శ్రీరామ్తో తిరిగి గర్భం తెచ్చుకుంటే మాత్రం తప్పులేదు గాని స్టీఫెన్ నీ ఒంటి మీద చెయ్యేసేటప్పటికి తప్పైపోయిందా? ఇంట్లో ఈ టాపిక్ తీసుకురావడానికి వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ భార్యని కూడా లిమిట్స్ లో ఉండమని నేను చాలా సార్లు చెప్పాను. అయినా నీకెప్పుడు మా కేకలే వినిపిస్తాయి గాని నీ భార్య తప్పుడు పనులేవి నీకు కనిపించడం లేదు. స్టీఫెన్ దాని ఒంటి మీద చెయ్యి వేశాడని కొట్టింది తెలుసా? ఇష్టం లేకుండా ఒంటి మీద చెయ్యి వేస్తే ఎవరు ఊరుకుంటారు? స్టీవెన్, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఇంటికి రా, నీ ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడే ఉండు. ఐ డోంట్ మైండ్, బట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే? ఓకే, సారీ అజయ్. సారీ అజయ్. ఏమిటి గొడవ? ఎందుకు స్టీఫెన్ వెళ్ళిపోతున్నాడు? అవమానం జరిగిన చోట ఎవరమ్మా ఉంటారు? ఇదేమో స్టీఫెన్ చెంప పగలగొడితే ఈయనగారేమో వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఇది చేసిన తప్పల్ని మాత్రం వదిలేసి ఎదుటి వాళ్ళు చేసిన తప్పల్ని మాత్రం బాగా నిలదీస్తుంది. ఏ ఎందుకు తీసుకురాకూడదు? ఆవిడకో న్యాయం, నాకో న్యాయమా? నేనెవరితోనో తిరిగి కడుపు తెచ్చుకున్నానని నన్నన్ని మాటలందే, మరి ఆవిడనేమనాలి? ఆవిడ గర్భవతి అయింది ఆ శ్రీరామ్ వల్ల కాదా? మనం ఇన్ని మాటలు అంటున్నా తప్పు చేయలేదని ఎదురుస్తుంది గాని అబోర్షన్ చేయించుకుంటాను అంటుందా? అదే గనుక నేను ఆ ప్లేస్ లో ఉండుంటే తప్పు చేయకపోయినా అబోర్షన్ చేయించుకునేదాన్ని. నిజమేరా, స్నేహ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివని మాకెవ్వరికీ నమ్మకం లేదు. ఒకవేళ నువ్వే తండ్రివైనా అంత అనుమానంతో పుట్టే బిడ్డ మాకు అవసరం లేదు. ఒకవేళ పుట్టినా ఆ బిడ్డ నీ బిడ్డగా మేమెవరూ అంగీకరించం. అందుకే దాన్ని అబార్షన్ చేసుకోమని చెప్పు. ఓ గాడ్, ఆపుతారా మీ గొడవ? ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. ఆ టాపిక్ మళ్ళీ 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 తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? స్నేహ, వేరింటికి వెళ్ళిపోదామంటే అత్తయ్య మావయ్య అందరూ కావాలని తిరిగి వచ్చావు కదా. ఇప్పుడు చూడు, వాళ్ళు మారరు, ఇలాగే ఉంటారు. కానీ ఇవన్నీ చూసి నేను మాత్రం ఇక్కడ ఉండలేను.
Get lost, everybody! ఏమండి ఏమండి ఆగండి ఏమండి 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 ఆగమంటున్నానా ఆగండి ఏమండి ఏమండి ప్లీజ్ ఆగండి ఏమండి ఏమండి మీరెందుకండి వెళుతున్నారు వెళ్ళకుండా నా కళ్ళ ముందే వాళ్ళు నిన్ను నీచంగా తిడుతుంటే మన అమ్మాయిగా మన చెల్లేగా అని అనుకోని ఊరుకుంటే బాగుంటుందా? ఐమ్ యువర్ హస్బెండ్ స్నేహ, ఐమ్ యువర్ హస్బెండ్. ఇవన్నీ చూసి నేను ఎలా తట్టుకోగలను? హౌ క్యాన్ ఐ? అది కాదండి, అసలు దీనికి అంతటికి కారణం నువ్వు. ఇక నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెడదామంటే వద్దని చెప్పావు. ఉమ్మిడి కుటుంబం అయిన వాళ్ళని సెంటిమెంటల్ గా మాట్లాడి నా నోరు మోయించావు. లేకపోతే మనకిప్పుడు న్యూసెన్స్ ఉండేది కాదుగా. గాడ్ డామ్ ఇట్. ఏమండి 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 ఆగండి ఏమండి పర్వాలేదండి. ఏదో ఒకటి అనడం వాళ్ళకి ఎలా అలవాటైందో అలాగే విని ఊరుకోవడం నాకు అలవాటైపోయింది. ఏమండి కానీ మీరే ఏదో అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. ప్లీజ్. ఇప్పుడు చిన్న విషయం, కానీ రేపు ఇదే విషయం పెరిగి పెద్దదై కూర్చుంటుంది. స్నేహ పుట్టక ముందే మన బిడ్డని ఇంతగా ద్వేషిస్తున్న వీళ్ళు రేపు పుట్టాక ప్రేమగా చూస్తారా? నానమ్మగా బిడ్డని ఎత్తుకొని ముద్దాడుతుందా మా అమ్మ? అత్తగా బిడ్డని చేరదీస్తుందా మా చెల్లెలు? అందరూ ఆ బిడ్డని వెలివేసినట్టుగా చూస్తారు. అది చూసి స్నేహ నువ్వు తట్టుకోగలవా? నో 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 నో. దానికన్నా అసలు ఆ బిడ్డ పుట్టకుండా ఉంటేనే మంచిది. స్నేహ 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 వద్దు 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 స్నేహ వద్దు. ఈ బిడ్డ మనకు వద్దు. మరోసారి చెప్తున్నాను, అబోర్షన్ చేయించుకో స్నేహ. ప్లీజ్ అబోర్షన్ చేయించుకో ప్లీజ్. Come on, Sneha. What's wrong with you? I'm trying to tell you something here. Sneha, come on, Sneha. మాట్లాడవేంటి స్నేహ? ఏం మాట్లాడమంటారు? మీరు అసలు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతే నన్నేం మాట్లాడమంటారు? మర్చిపోయారన్నమాట. ఈరోజు మళ్ళీ మీ నోటి వెంట వచ్చింది. చూడండి, మన సమస్యకి మీరు చూపించే పరిష్కారం ఏదా? నలుగురు ఏదో అన్నారని మన బిడ్డని పుట్టక ముందు చంపేస్తారా? ఇప్పుడంటే అన్నారు, ఇంకెప్పుడు నా ముందు ఆ మాట అనకండి. వెళ్ళు వెళ్ళు. ఈ ఇంట్లో నా మాట ఎవరు వినరు. ఏమండి నా మాట వినండి. ఇది ఇల్లు కాదు, నరకం. ఏమండి అర్థం చేసుకోండి. Go away. ఏంటండి ఇది రోడ్డు? ఏమండి మీరు మనుషులు కాదు, మూర్ఖులు. ఏమండి నా మాట వినండి. లోపలికి పో. Get back inside. Go. Get back in. Go. ఏమండి నా మాట వినండి. ఏమండి ఏమండి ప్లీజ్ అండి రండి. Go back. Go back. ఏమండి రండి. Go back. Go. ఏమండి Go. Go. ఏమండి Get నా మాట out of వినండి. my sight. ఏమండి ఇంటికి వస్తే వెళ్దాం రండి. చంపేస్తాను. ఏమండి
అలా మాట్లాడుతున్నారు? ఏమండి, లోపలికి రండి. ఏమండి? ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమిటో. ఏమండి, మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఏంటి వాణ్ణి? మన స్వాతికి పెళ్లి చేయాలండి. ఏంటి? స్వాతికి పెళ్ళ? ఏమిటే నీ హడావుడి? నాకేం అర్థం కావటం లేదు. మీ అమ్మని చూసొస్తానని వెళ్ళావు, వచ్చి రాగానే పెళ్ళంటున్నావు. ఏమిటి, అక్కడేమన్నా మాట్లాడుకున్నారా? ఆ ఇంటి పరిస్థితి ఏం బాగోలేదండి. అక్కడ మా నాన్నగారు అన్ని పనులు చేయాల్సి వస్తోంది. అందుకే మన స్వాతిని శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేయాలని నా మనసులో అనుకుంటున్నానండి. నాన్నగారిని అలా చూసేసరికి నేనెంత బాధపడ్డానో తెలుసా? ఎలా బ్రతికారు, ఇప్పుడు ఎలా అయిపోయారు. అందుకే తొందరగా మన స్వాతిని శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేసి ఆ ఇంటికి పంపిస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయి అనిపించిందండి. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతోనే వాళ్ళతో ఆ మాట చెప్పొచ్చానండి. మరి మావయ్య గారు ఏమన్నారు? దాని చదువయ్యేదాకా ఆగుదామన్నారండి. కానీ అప్పటిదాకా ఆయన అలా కష్టపడడం నాకు న్యాయం అనిపించలేదండి. ఆ చదివేదో పెళ్ళయ్యాక చదువుకుంటుందిలేండి అని వాళ్ళకి సర్ది చెప్పొచ్చానండి. ఏమండి, మీరేమంటారండి? వాణి,
నువ్వు చెప్పేది నాకు కూడా సబబుగానే అనిపిస్తోంది. ఎలాగూ అత్తయ్య గారు ఇంటి పనులు చేసుకోవటం జరగని పని. పాపం మావయ్య గారు చేతులు గార్చుకోవటం ఎంత మాత్రం న్యాయం కాదు. నువ్వు అన్నట్లుగానే ఈ పెళ్లి జరిపించేద్దాం. ఎప్పుడో చేయాలనుకుంటున్నది పరిస్థితులను బట్టి కాస్త ముందే జరిపిస్తున్నాం. అందులో తప్పే ఉందిలే. మీరిలా అంటారని నాకు ముందే తెలుసండి. ఆ నమ్మకంతోనే వాళ్ళకి మాటిచ్చొచ్చానండి. ఏమండి, నేనే తప్పు చేయలేదు కదండి? తప్పు చేసావమ్మా. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారమ్మా. నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకో? స్టడీస్ కంప్లీట్ కాకుండా పెళ్ళేంటి? అవన్నీ మాకు తెలుసు. నువ్వు మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. వాణి, నువ్వు ఉండు. అది కాదమ్మా, ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నావో నువ్వు వినే ఉంటావు. అంతా విన్నానులేండి. పని మనిషిని పెట్టుకుంటే జరగదా? పని మనిషి మన మనిషి అవుతుందా అమ్మా? 4 రూపాయలు ఎక్కువిస్తే ఎందుకు అవ్వదు? స్వాతి, అధిక ప్రసంగం ఆపి లోపలికి వెళ్ళు. మీరేమిటండి దాన్ని బతిమాలుతున్నారు? మీరు వెళ్ళి పంతులు గారితో మాట్లాడరండి. అలా కాదులే వాణ్ణి, చిన్నపిల్ల. చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే తనే అర్థం చేసుకుంటుంది. అది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పెళ్లి జరగడం ఖాయం. వాణి, వాణి, ఉండు. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటే